ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా అసెంబ్లీలో ఎమ్మెల్సీలను చేర్చుకోవడం ద్వారా మండలిలో ఆధిక్యం చెలాయించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా జీహెచ్ఎంసీపై కూడా తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ ప్రయత్నాలను ఎలాగైనా అడ్డుకోవాలి అంటున్న బీఆర్ఎస్ తన శక్తియుక్తుల్ని కూడా తీసుకుంది. ఇవాళ జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అమీ తుమీ తేల్చుకునేందుకు ఇరు పార్టీలు పోటీ పడ్డాయి. దీనివల్ల సభ రసాభాసగా మారడం తప్ప ఎలాంటి ఫలితమూ తేలలేదు. ఊహించినట్టుగానే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రణరంగాన్ని తలపించింది. అస్త్రశస్త్రాలతో సిద్ధమై వచ్చిన ప్రతిపక్షాలు తమ ప్రతాపాన్ని చూపించాయి. బీజేపీ కార్పొరేటర్లు, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య డిషం నడిచింది. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా కోసం బీఆర్ఎస్ డిమాండ్ చేయగా చెత్తపై బీజేపీ తనదైన శైలిలో నిరసన తెలిపింది. జీహెచ్ఎంసీపై పట్టు కోసం అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పై చేయి ఎవరిది తేలడానికి మరికొంత సమయం పట్టనున్నది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇవాళ జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారింది. ఎలాగైనా జీహెచ్ఎంసీపై పట్టు సాధించాలి అన్న పట్టుదలతో కాంగ్రెస్ పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ పోటీ పడటంతో సమావేశం కాస్త యుద్ధరంగంగా మారింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియంను చుట్టుముట్టారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభలో గందరగోళం మొదలై సర్వసభ్య సమావేశం కాస్త రసాభాసగా మారింది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ సీరియస్ అయ్యారు. తమ సీట్లలో వచ్చి కూర్చోవాలని సభ్యులను కోరినప్పటికీ వినకపోవడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన పరిస్థితులు ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్ఎస్ సభ్యులు మేయర్కు వ్యతిరేకంగా నాన్ స్టాప్ గా స్లోగన్స్ ఇస్తుండటంతో మేయర్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. సుమారు 4.5 నెలల తర్వాత జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా చర్చ జరగాలని నిర్ణయమైంది. ఇందుకోసం అన్ని పార్టీలకు సంబంధించిన 23 ప్రశ్నలు సిద్ధం చేశారు. సమావేశానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని టీవీ9తో మాట్లాడుతూ గ్రేటర్ సమస్యలపైనే పోరాడతామన్నారు. డెఫినెట్ గా కార్పొరేటర్స్ వాళ్ళ డిమాండ్ వాళ్ళు పెడతారు. వాళ్ళకు ఉన్నటువంటి అంశాలు అక్కడ ప్రధానంగా లేవనెత్తడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల అవసరాలు అనేది ప్రధానమైనటువంటిది. ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తాం. కానీ ఈనాటి సభలో ప్రజా సమస్యల కన్నా అతి ముఖ్యమైన అంశంగా పార్టీ ఫిరాయింపులు తెరపైకి వచ్చింది. మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ తరపున గెలిచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఫోకస్ అంతా ఆ విషయంపైకి మళ్లింది. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాలకు బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. ఫిరాయింపులను బీఆర్ఎస్ఏ ప్రోత్సహించిందంటూ మేయర్ కౌంటర్ ఇచ్చారు. సమావేశాన్ని అడ్డుకోవటాన్ని ఆమె తప్పుపట్టారు. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రతిపక్ష సభ్యులు సభను అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి మా రాజీనామాకు పట్టుబట్టడం సరికాదని, గతంలో వేరే పార్టీ తరపున గెలిచి మంత్రి అయిన వారు తన రాజీనామా కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా, చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మరి ఇతర పార్టీల నుంచి వచ్చి రిజైన్లు చేయకుండా ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవ్వకుండా మినిస్టర్ లాగా బాధ్యతలు వహిస్తూనే మరి ఈ రోజు వాళ్ళు కౌన్సిల్ లోపల కూర్చుని నాకు నవ్వొచ్చింది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ లో కొనసాగిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరిపోయారు. వారితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో సభలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొంతకాలంగా జంపింగ్లు కొనసాగుతున్న సభలో బీఆర్ఎస్కే ఎక్కువ బలం ఉంది. 150 మంది కార్పొరేటర్లున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ కు 47 మంది కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. ఎంఐఎం పార్టీకి 41 మంది కార్పొరేటర్లుండగా బీజేపీకి 39 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఇక కాంగ్రెస్ కు కేవలం 19 మంది కార్పొరేటర్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎంఐఎం కార్పొరేటర్లు కీలకంగా మారారు. వారి మద్దతు ఎవరికి ఉంటే వారికే మేయర్ పదవి దక్కుతుంది. మరి రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతునిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మేయర్ రాజీనామా డిమాండ్తో పాటు అభివృద్ధి, 6 గ్యారెంటీల అమలు ఎజెండాగా పెట్టుకుని ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమై సభకు వచ్చింది. మెయిన్గా వర్షాకాలం వచ్చే ముందు డీసిల్టింగ్ పనులు కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కడ కూడా ఏది స్టార్ట్ కాలేదు. సో మెయిన్గా మా ఫోకస్ వచ్చేసి ప్రజలకి ఎట్లాంటి లైఫ్ ఈజీగా చేయాలనే దాని మీదే మా కాన్సన్ట్రేషన్.
శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాకు గార్బేజ్ క్లీనింగ్ కూడా అవ్వడం లేదు డివిజన్లో. స్వీపర్స్ కూడా అందుబాటులోకి మ్యాన్ పవర్స్ కూడా చాలా తక్కువగా ఉంది. స్వీపర్స్ను కూడా మేము ఇంక్రీజ్ చేయమని చెప్పాము. వెహికల్స్ కూడా అందుబాటులో లేదు. రామ్కి వెహికల్ కానీ శానిటేషన్ విషయంలో బాబ్ కట్ కానీ టిప్పర్స్ కానీ అందుబాటులో లేకుండా గ్రీనరీ వేస్టేజ్ కూడా మాకు ఎక్కడ కూడా క్లీనింగ్ జరగట్లేదు. అలాంటి అంశాల మీద మేము ఈరోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ రన్ చేయాలన్న ఉద్దేశం మీద ప్రతి ఒక్క కార్పొరేటర్ మేము ముందు ఎజెండాగానే పెట్టుకున్నాం. ప్యాచ్ వర్క్స్ కూడా అవ్వడం లేదు. అలాంటి అంశాల మీద మేము ఈరోజు అడగడం జరుగుతుంది. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ అభివృద్ధి కుంటుపడిందని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న శాఖ అయినప్పటికీ ఆయన ఏనాడు జీహెచ్ఎంసీని సమీక్షించకపోవడం, గత ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం, పారిశుద్ధ్యం పడకేయటం, డెంగ్యూ లాంటి వ్యాధుల విజృంభణ, నాలా సమస్యలు, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ప్రతిపక్షాల కార్పొరేటర్లు సిద్ధమై సభకు వచ్చారు. జీహెచ్ఎంసీ ఎదుట బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన చేపట్టారు. డ్రైనేజ్ పైపులు, చెత్తను కౌన్సిల్ మీటింగ్ కి తీసుకువచ్చారు. నగరంలో పారిశుద్ధ్యం పడకేసిందన్న విషయాన్ని తెలిపేందుకు డ్రైనేజ్ పైపులో గుర్రపు డెక్క, చెత్త పేర్కొన్నట్లు చూపించి నిరసన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జీహెచ్ఎంసీ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు దోమలు, రోగాలతో ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కార్పొరేటర్లు అన్నారు. మరి డెంగ్యూ లాంటి మహమ్మారి రోగాలు వచ్చి జనాలు చచ్చిపోతూ ఉన్నారు. మరి ఇంత ఘోరమైనటువంటి స్థితిలో కూడా ఈరోజు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఈ రోజు వరకు కూడా మరి వింటర్ మాన్సూన్ వచ్చేసినప్పటికి కూడా ఒక్క నాలా డీసిల్టింగ్ పనులు కూడా జరగట్లేదంటే, కాంట్రాక్టర్లు రావట్లేదు డీసిల్టింగ్ కూడా అని చెప్తున్నారంటే సిగ్గుచేటు జీహెచ్ఎంసీకి. పైకి అభివృద్ధి గురించి చర్చిస్తామని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంటున్నా వారు మేయర్, డిప్యూటీ మేయర్ మార్పుపైనే ఫోకస్ చేస్తారని కాంగ్రెస్ కార్పొరేటర్లు అన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అయితే డెవలప్మెంట్ విషయంలో ఉంటాము. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మేయర్ మారిందంటారు. ఇంతకుముందు అందరు కూడా అన్ని పార్టీలు మారిన వాళ్ళే ఉన్నారు. మేము డెవలప్మెంట్ గురించే మేము చేస్తున్నాం. ఇది ఈరోజు జరగబోయే వేదిక కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలి, కానీ రాజకీయ వేదికగా ఉండకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశం. కానీ వారు అనుకున్నదొకటి, అక్కడ జరిగిందొకటి. గందరగోళం మధ్యలోనే కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. ప్లకార్డుల విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం రాజుకుంది. పరిస్థితి శృతిమించడంతో మేయర్ సభను మరోసారి వాయిదా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కౌన్సిల్లో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. గత ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ సర్కార్ కూడా వ్యవహరిస్తోందని విమర్శించారు. సిబ్బంది జీతాలకే డబ్బులు లేవని అధికారులు చెబుతున్నారని, రేవంత్ సర్కార్ ఇప్పటికైనా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇద్దరి కండగప్పుడు, ముగ్గురు కండగప్పుడు, మేయర్కు మేయరే రాత్రి కండువ కప్పేటువంటి నీచమైన పద్ధతి ఉంది. దీన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన బరిదెగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో భంగపాటుకు గురైంది. ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ 6 నెలలు తిరగకముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటి బరిదెగింపుకు పాల్పడతా ఉందని చెప్పి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఎంఐఎం కార్పొరేటర్ల తీరుపై ఎంపీ ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశారు. మజ్లిస్ కార్పొరేటర్లే బీజేపీ సభ్యులపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు మంచి సంప్రదాయం కాదని, రాబోయే కాలంలో అనేక దుష్పరిణామాలకు దారితీస్తాయని అన్నారు. కానీ ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అది లేదు కాబట్టి ఆక్రోశంతో, ఆవేదనతో మా వాళ్ళు ప్రజా సమస్యల మీద నిలదీస్తే వాళ్ళే అకారణంగా మా వాళ్ళ మీదకి వచ్చి మా మహిళల మీద దౌర్జన్యం చేసినట్టు కనపడుతూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది రాబోయే కాలంలో అనేక రకాల దుష్పరిణామాలు దారితీస్తుంది. జీహెచ్ఎంసీ రగడ సమసిపోలేదు. నివురుగప్పిన నిప్పులా ఏ క్షణమైనా రాజుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే, నేటి కౌన్సిల్ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని బీఆర్ఎస్ హుకుం జారీ చేసింది. అయినా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు.